వెల్కమ్ టు 9+ న్యూస్. ఆంధ్రప్రదేశ్లోని తునిలో కనిపించకుండా పోయిన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా తెలియలేదు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై దాదాపు 20 రోజులు గడిచాయి. కానీ ఇప్పటికీ ఆమె ఆచూకీ ఎవరికి తెలియలేదు. ఈ నెల 6న కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీలోని సిహెచ్ అగ్రహారంలో పామాయిల్ తోటలో జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయింది. తోట కాపలాదారులుగా ఉన్న సుంకర గణేష్, భవానీ దంపతుల కుమార్తెనే జ్ఞానేశ్వరి. పాప కనిపించకుండా పోయినప్పటి నుండి కుటుంబ సభ్యులు, పోలీసులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మొదట చిన్నారి అడవిలో తప్పిపోయి ఉంటుందని భావించారు. కానీ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ కోణం నుండి అటవీ జంతువుల దాడి వరకు అన్ని అనుమానాలను పరిశీలిస్తున్నారు. 20 రోజుల్లో ఏ సమాచారం దొరక్కపోవడంతో పోలీసులు సర్చ్ ఆపరేషన్ కూడా నిలిపేశారు. జ్ఞానేశ్వరి కేసు రోజు రోజుకు మరింత మిస్టరీగా మారుతోంది. చిన్నారి కనిపించకుండా పోయిన మొదటి 2-3 గంటల్లో ఏం జరిగిందనే దానిపై పోలీసులు ప్రధానంగా దృష్టి పెట్టారు. గ్రామ పరిధిలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన చిన్నారి ఆనవాళ్లు ఎక్కడా దొరక్కపోవడం అనేది అనుమానాలకు దారితీస్తుంది. సీసీ కెమెరాలకు చిక్కకుండా చిన్నారిని ఎక్కడైనా తరలించారా లేదా స్థానికంగానే ఎక్కడైనా దాచారా అన్న కోణంలో సైంటిఫిక్ మెథడ్లో విచారణ జరుపుతున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి తన పెంపుడు కుక్కతో కలిసి అడవి వైపు వెళ్ళిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ కుక్క 3 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. కానీ దాని ప్రవర్తన చాలా వింతగా అనిపించడం పోలీసులు గుర్తించారు. దాని కదలికలను GPS సాయంతో పర్యవేక్షించి చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే దురదృష్టవశాత్తు ఆ కుక్క ఈ నెల 17న చనిపోయింది. దీంతో దర్యాప్తునకు మరో అడ్డంకి ఏర్పడింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. 37 సీసీ కెమెరాలను పరిశీలించారు. ఫోన్ టవర్ లొకేషన్లను, దగ్గరలోని బావులు, చెరువులు, అటవీ ప్రాంతం మొత్తం జల్లెడపట్టారు. చిన్నారిని ఎవరైనా అపహరించి ఉంటారా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. చిన్నారి తల్లి భవానీ తన కుమార్తెను తన భర్త ఫ్రెండ్సే కిడ్నాప్ చేసి ఉంటారని ఆరోపించారు. గతంలో వాళ్లతో కొన్ని గొడవలు జరిగాయని, వాటిని మనసులో పెట్టుకొని ఎవరైనా తన కుమార్తెను అపహరించి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. తమతో ఏమైనా సమస్య ఉంటే డైరెక్ట్గా మాట్లాడండి, కానీ తన కూతుర్ని తీసుకెళ్లి అన్యాయం చేయొద్దని, తన బిడ్డను క్షేమంగా తీసుకురావాలని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే 2 బొమ్మలను అడవిలో వేలాడదీసి వాటిలో మాంసం ఎరగా ఉంచారు. చిన్నారిని అడవి జంతువులు ఎత్తుకెళ్లి ఉండవచ్చన్న అనుమానంతో ఈ చర్యలు చేపట్టారు. అయితే ఆ అడవిలో ఎలాంటి జంతువుల జాడ కనిపించలేదు. అటవీ శాఖ అధికారులు కూడా ఈ ప్రాంతంలో మనుషులపై క్రూర మృగాలు, ఇతర వన్య ప్రాణులు దాడి చేసిన ఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. చిన్నారి అదృశ్యమైన టైంలో కేవలం 1/2 గంట వ్యవధిలో ఇదంతా జరిగిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇది కిడ్నాప్ కాదని, హఠాత్తుగా ఏదో జరిగి ఉంటుందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అభిప్రాయపడ్డారు. జ్ఞానేశ్వరి కేసులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అటవీ శాఖ ప్రత్యేక హనుమాన్ టీం సంయుక్తంగా థర్మల్ డ్రోన్ల సాయంతో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు. రాత్రి వేళల్లోనూ పాప కోసం విస్తృతంగా గాలించారు. థర్మల్ డ్రోన్ల ద్వారా అటవీ జంతువుల కదలికపైన అధికారులు నిఘా పెట్టారు. చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 18 రోజులు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లభించకపోవడంతో అధికారులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దర్యాప్తులో ఎలాంటి లోపాలు లేకుండా ఉండేందుకు విజయవాడ DIG ఆఫీస్ నుండి వచ్చిన స్పెషల్ టెక్నికల్ టీం కేసుకు సంబంధించిన ఆధారాలను క్రాస్ చెక్ చేసి వెళ్ళింది. చిన్నారి అదృశ్యమైన గంట వ్యవధిలో నమోదైన ఓ సీసీటీవీ ఫుటేజ్ దర్యాప్తులో కొత్త కోణాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఆ ఫుటేజ్ ఆధారంగా చిన్నారి కిడ్నాప్కు గురై ఉండవచ్చనే అనుమానంతో పోలీసులు విచారణను స్పీడప్ చేశారు. తోటలో జీడిపిక్కలు ఏరుకోవడానికి వచ్చిన సంచార జాతులకు చెందిన వ్యక్తులు ఎవరైనా చిన్నారిని తీసుకెళ్లి ఉంటారా అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలో తిరిగిన వ్యక్తుల వివరాలను సేకరించి వారి కదలికలను కూడా
పరిశీలిస్తున్నారు. డ్రోన్ విజువల్స్లో దట్టమైన కొండలు, అటవీ ప్రాంతం స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ట్రోలింగ్ కూడా పెరిగిపోయింది. జ్ఞానేశ్వరి తల్లి భవానీ సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్ను ఎదుర్కొన్నారు. మీడియా ఎదుట ఆమె ఏడవకపోవడంపై కొందరు ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తున్నారని ఆమె వాపోయారు. జనం సూటిపోటి మాటలతో చిత్రవద చేస్తున్నారని, నిందలు వేయడం కాదు ఇక్కడకు వచ్చి చూడాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేసు ఇంకా పరిష్కారం కాని పరిస్థితిలో కుటుంబం ఆందోళనతో పాటు సోషల్ మీడియా ప్రెజర్ను కూడా ఎదుర్కొంటుంది. ఈ కేసులో పోలీసులు విస్తృతంగా ఎంక్వైరీ చేపడుతున్నప్పటికీ ఇప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు. తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి రావాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో త్వరలోనే కీలకమైన పురోగతి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ మిస్టరీ వీడేనా? చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ లభిస్తుందా అన్న ఉత్కంఠ కొనసాగుతుంది. తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఉత్కంఠ కొనసాగుతుంది. పోలీసుల గాలింపు చర్యలు, సాంకేతిక ఆధారాల పరిశీలన, సీసీటీవీ ఫుటేజ్ల విశ్లేషణ, అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. అయితే పోలీసులు అడవిలో సెర్చ్ ఆపరేషన్ మాత్రం ఆపేశారు. ఇక కిడ్నాప్ కోణంలోనే వాళ్ళ ఎంక్వైరీ నడుస్తోంది. ఏదేమైనా జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు, ప్రజలు వేడుకుంటున్నారు.